అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎన్నో ప్రాజెక్టులు అనేవి ఉన్నాయి. అయితే ప్రస్తుతం మనము శివనగూడెం ప్రాజెక్టు దగ్గర ఉన్నాం అనమాట. దీన్ని చెర్లగూడెం ప్రాజెక్ట్ అని కూడా అంటుంటారు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు. ఈ శివనగూడెం ప్రాజెక్టు కింద 4 గ్రామాలు అనేవి ఇక్కడ నుంచి తరలించడం జరిగింది. చూసుకున్నట్లయితే గ్రామాల వివరాలు చూసుకున్నట్లయితే వెంకిపల్లి తండ, అలాగే చెర్లగూడెము, ఇంకొక గ్రామం చూసుకున్నట్టయితే నర్సిరెడ్డిగూడెం. ఈ 4 గ్రామాలను ఇక్కడ నుంచి పంపించడం గత ప్రభుత్వంలో ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయింది. దీని విస్తీర్ణం వచ్చేసి దాదాపుగా 14.47 టీఎంసీలు అనమాట. అంటే ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. ఇది ఒకవేళ ఈ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అయితే కనుక దాదాపు 1,50,000 ఎకరాలకు సాగునీరు అనేది అందించడం జరుగుతుంది. దీని పక్కనే ఇంకో ప్రాజెక్ట్ ఉన్నప్పటికీ అది 50,000 ఎకరాలకు సామర్థ్యం గల ప్రాజెక్ట్ ఇది. చూసుకున్నట్టయితే భారీ ప్రాజెక్ట్ ఇది. నాగార్జున సాగర్ తర్వాత దీన్నే మనం తీసుకోవచ్చు. అయితే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఈ ప్రాజెక్టు దగ్గరే నిర్మించడం జరిగింది. దానికి సంబంధించిన ఏర్పాటు అనేది మనం గమనించినట్టయితే తెలంగాణ ప్రభుత్వము నీటిపారుదల మరియు ఆయకట్టు అభివృద్ధి శాఖ డిండి ఎత్తిపోతల పథకం కింద ఈ ప్రాజెక్ట్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే శివనగూడ గ్రామం, మండలం మర్రిగూడెం, జిల్లా నల్గొండగా మనం చూసుకోవచ్చు. ఈ ప్రాజెక్టు యొక్క పూర్తి వివరాలు అయితే కింద కూడా పాయింట్ టు పాయింట్ మెన్షన్ చేయడం జరిగింది. దీని ఖర్చు ఎంత అనేది మనం చూసుకున్నట్టయితే 6,200 కోట్లకు ప్రధాన కాలువ మరియు రిజర్వాయర్ల కింద 6,200 కోట్లకు వెచ్చించారని చెప్పేసి అర్థమవుతుంది. దీని అభివృద్ధికి చెందే ఆయకట్టు వచ్చేసి అంటే 6 తడి ఎన్ని ఎకరాలు అంటే దాదాపు 3,41,500 ఎకరాలకు 6 తడిగా సూచిస్తున్నారు. అలాగే నల్గొండ జిల్లా మహబూబ్నగర్ మొత్తం చూసుకున్నట్లయితే 31,550 ఎకరాలుగా చూసుకోవచ్చు. కాలువ సామర్థ్యము 6,000 క్యూసెక్స్. అలాగే ఈ ప్రధాన కాలువ పొడవు కూడా చూసుకోవచ్చు 92 కిలోమీటర్లుగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రతిపాదిత రిజర్వాయర్ల సంఖ్య 5, మొత్తం రిజర్వాయర్ల సామర్థ్యం వచ్చేసి 31.8 టీఎంసీ. నీటిపారుదల పొందే సరఫరా గ్రామాలు ఎన్ని ఉన్నాయంటే 204 గ్రామాలు. ఈ నీటి సరఫరా పొందే గ్రామాలు వచ్చేసి 204గా ఇక్కడ రాయడం జరిగింది. ఏవేవి లబ్ధి పొందుతాయి దీని కింద చూసుకున్నట్లయితే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఈ 1,00,000 ఎకరాలలో ఎలాంటి పంటలు పండించవచ్చు అంటే పల్లి, మిర్చి, పత్తి ఇలా 6 తాడికి సంబంధించిన పంటల్ని ఈ ఆయకట్టు కింద మనం పండించుకోవచ్చు అని చూపిస్తున్నారు. అలాగే లబ్ధి పొందే మండలాలు ఏమేమి ఉన్నాయని గమనించినట్లయితే ఈ శివనగూడెం ప్రాజెక్టు కింద ఏ జిల్లాలు ఏ మండలాలు లబ్ధి పొందుతున్నాయని అంటే నియోజకవర్గాలు కూడా ఏ నియోజకవర్గాలు లబ్ధి పొందుతున్నాయని చెప్పేసి కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో వాటికి సంబంధించి వివరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నల్గొండ జిల్లా చూసుకుంటే నియోజకవర్గాలు చూసుకుంటే మాత్రం దేవరకొండ, మునుగోడు, నాగార్జున సాగర్, నల్గొండ నియోజకవర్గం. అలాగే మహబూబ్నగర్ జిల్లా చూసుకున్నట్లయితే కల్వకుర్తి, అచ్చంపేట ఈ 2 నియోజకవర్గాలు మాత్రం మహబూబ్నగర్కు ఉన్నాయి. నల్గొండ చూసుకున్నట్లయితే 4 నియోజకవర్గాలు ఉన్నాయన్నమాట. వీటికి సంబంధించి ఈ ప్రాజెక్టు కింద వీటికి లబ్ధి పొందే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ మనకు క్లియర్గా ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. పూర్తి డీటెయిల్స్ ప్రతి ఊర్లో కూడా ఆంజనేయ స్వామి అనేది సర్వసాధారణం. అంటే ఆ గ్రామ ప్రజలు ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులతోటి గ్రామ అభివృద్ధి కోసము నిత్యం పూజలు చేస్తూనే ఉంటారు. అయితే ఇప్పుడు మనం ఉన్న ఈ నర్సిరెడ్డిగూడెం ఈ గ్రామంలో మాత్రం ఆంజనేయ స్వామి గుడి మాత్రం కలకలలాడాల్సిన గుడి వెలవెలబోతుంది. కొన్ని కోట్ల మందిని ఈ ప్రపంచాన్ని కాపాడుతున్న ఆంజనేయ స్వామి ఈ ఊరిని కాపాడలేకపోయాడా అంటే అందుకు నిదర్శనం ఈ నర్సిరెడ్డిగూడెం ఆంజనేయ స్వామి అని చెప్పేసి మన కళ్ళకు గట్టినట్టుగా అర్థమవుతుంది. అయితే ఈ గుడిలో అసలు ఎలాంటి వస్తువులు ఉన్నాయి, అసలు నిత్యం ఎలాంటి పూజలు అందుకునేవాడు, దీప నైవేద్యాలతో కలకలాడాల్సిన ఆంజనేయ స్వామి గుడి దగ్గర మనం ఉన్నాము. ఈ నర్సిరెడ్డిగూడెం ఆలయంలోకి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఒకసారి. అయితే ప్రజెంట్ ఈ గూడెంలో కొన్ని వందల చరిత్ర ఉన్న ఆంజనేయ స్వామికి సంబంధించి ఈ గుడి లోపల ఏమేమి ఉన్నాయి, ఎలాంటి భక్తుల నుంచి ఎలాంటివి తీసుకునేవాడు హనుమంతుడు, నైవేద్యాలు సమర్పించి ఆ నైవేద్యాలను కూడా గ్రామ ప్రజలు తీసుకుంటూ అభివృద్ధి కోసం తోడ్పడే ఆంజనేయ స్వామి గుళ్ళో లోపల ఎలా ఉంది, లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఎలాంటివి ఉన్నాయి, దేవునికి ఏమేమి వస్తువులను వాడేవారు అంటే ప్రతి గుళ్ళో కూడా సర్వసాధారణంగా మనం గంటలు చూస్తూనే ఉంటాం.
ఈ గంట అయితే ఇక్కడే వదిలేసిపోయారు. భక్తి పాటలతోటి, అంటే పండగ వాతావరణం వస్తే ఊర్లో ఏదన్నా దేవుని పండగ అయినా సరే చేస్తూ ఉంటారు సర్వసాధారణంగా. ఈ గుడికి సంబంధించి కూడా ఏదన్నా పండగ వాతావరణం వచ్చినప్పుడు, రామాంజనేయ స్వామి మహోత్సవాలప్పుడు, ఆంజనేయ స్వామి జయంతి అప్పుడు, హనుమాన్ జయంతి అప్పుడు, శ్రీరామనవమి అప్పుడు హనుమాన్ టెంపుల్ కలకలలాడుతూ ఉంటాయి. గ్రామ ప్రజలైతే ఎంతో ఇష్టంగా జరుపుకునే ఈ హనుమాన్ జయంతి, ఈ హనుమాన్ గుళ్ళో మాత్రం ఇది డోలు ఇక్కడ వదిలేసిపోయారు. అంటే భజనల కోసం పాటలు పాడుతూ నిత్యం కొలువుదీరి హనుమాన్ టెంపుల్లో ఇక్కడ ఒక చిన్న కొండగట్టు ఆంజనేయ స్వామి యంత్రం, అంటే దానికి సంబంధించి తీసుకొచ్చి ఇక్కడ ఇది పెట్టడం జరిగింది. ఈ టేబుల్ ఇక్కడ చూడొచ్చు, హనుమాన్ వెలవెలబోతున్నాడు. హనుమాన్ ఆ విగ్రహాన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఒక కాంతితోటి, భక్తులని కాపాడే కాంతితోటి కనబడే ఆయన ఆ చిరునవ్వు అంటారా, లేకపోతే ఛందస్సు అంటారా, తేజస్సు అంటారా, అవన్నీ ఈ గుళ్ళో మాత్రం మాయమైపోయినాయి అంటే క్లియర్గా మనకు నిదర్శనంగా కనబడుతుంది. ఇదే గుళ్ళో మైకు, ఇక్కడ స్పీకర్స్ బాక్సులు కూడా ఉన్నాయి. అంటే పొద్దున్నే 4:30-5 గంటలకు ప్రతి గ్రామంలో కూడా పాటలు పెడుతూనే ఉంటారు. హనుమాన్ టెంపుల్లో పాట వచ్చింది, ఒక గ్రామంలో పాట వచ్చింది, గ్రామ పౌరుడికి పాటలు వినబడ్డాయి అంటే మా ఊరి హనుమాన్ టెంపుల్లో పాటలు మైకులో పెట్టారు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం, వింటూనే ఉంటాం. అయితే ఇక్కడ వాటికి సంబంధించి, పాటలకు సంబంధించి గుడి పైన స్తంభానికి ఇలాంటి ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇది ఇక్కడే వదిలేసి వెళ్ళారు. అలాగే ఇక్కడ వినాయకుని చిన్న విగ్రహం కూడా ఉంది. ఈ వినాయక విగ్రహం గుడికి మనకు వినాయకుడు కూడా సర్వసాధారణంగా ఖచ్చితంగా ప్రతి ఎవరైనా సరే వినాయకుని ఫస్ట్ దండం పెట్టుకొని ఆయన తలుచుకొని బయటకు వెళ్తూ ఉంటాం. ఈ హనుమాన్ టెంపుల్లో మాత్రం ఈ స్పీకర్ మంచి బాక్స్ అనమాట. యాక్చువల్గా చాలా సౌండ్తో, క్వాలిటీతో కూడుకున్న ఈ బాక్స్ను కూడా ఇక్కడ వదిలి వెళ్ళేసారు అనమాట. అంటే గుడిని కూడా ఇలా వదిలి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తాయని చెప్పేసి గ్రామస్తులు వాళ్ళు అసలు ఊహించి ఉండరు. ఇక చూసుకున్నట్లయితే ఇక ఒకసారి ఇక్కడ పెట్టె కూడా వదిలి వెళ్ళిర్రు గుడి లోపల. అసలు ఇందులో ఏముందో చూద్దాం. ఇది మనం అనుకున్నాం కదా, పాటలు వస్తూనే ఉంటాయి హనుమాన్ టెంపుల్లో అని చెప్పి, దానికి సంబంధించిన వైర్లు, స్పీకర్లు, లైటింగ్ సంబంధించిన కొన్ని బోర్డ్స్ అనేవి ఉన్నాయి. ఇవి స్పీకర్లు అన్నమాట. వదిలేసిపోయారు. ఇవి స్పీకర్లు ఫెయిల్ అయిపోయినాయి, వాడుకలో లేకుండా ఉన్నాయి కాబట్టి ఈ టంకు పెట్టెలో పెట్టి వదిలేసిపోయిన వైనం ఇది. అలాగే పెద్ద మైక్ చూడండి, ప్రతి హనుమాన్ టెంపుల్ దగ్గర స్తంభానికి ముందు, ధ్వజస్తంభం పక్కన ఈ మైకులను ఏర్పాటు చేస్తూ ఉంటారు. వీటి నుంచి గ్రామ ప్రజలు భక్తితోటి, పాటలతోటి విని పొద్దునే 4:30-5 గంటలు లేచి, అంటే హనుమాన్ టెంపుల్లో వచ్చే పాటతోటి నిద్రలేసి పొలం పనులకు పోవడం కూడా గమనించవచ్చు మనం. ఇది తరతరాల నుంచి వస్తుంది. ఒక పాట వినబడ్డది ఆ గ్రామంలో అంటే హనుమాన్ టెంపుల్ నుంచి వచ్చే పాట అని చెప్పేసి కూడా అర్థమవుతుంది. అంటే చిన్నపిల్లల నుంచి కూడా గుర్తుపడతారు, మా ఊరు హనుమాన్ టెంపుల్లో పాటలు పెట్టారు అని. దానికి సంబంధించి కూడా మొత్తం వదిలి వెళ్ళారు. అలాగే ఇవి మొత్తం పగుళ్ళు వచ్చేసినాయి. టైల్స్, గుడి నిర్మాణానికి ముందు భాగంలో టైల్స్ను ఏర్పాటు చేస్తే పై భాగంలో ఒకసారి చూస్తే పగుళ్లకు ఇరిగిపోయి పెచ్చులాగా ఊడిపడ్డాయి, ఇరిగిపోయినాయి, మొత్తం క్రాక్ వచ్చిందనమాట. అంటే ఎంత నిర్మానుషంగా మారిందో చూడండి. ఈ శివన్నగూడెం ప్రాజెక్టు కింద ముంపుకు గురైన గ్రామాల్లో మనం ప్రజెంటు టోటల్గా 4 గ్రామాలుగా చెప్పడం జరిగింది అనమాట. అయితే ప్రజెంట్ ఇక్కడ కొన్ని ఇండ్లు ఉన్నాయి. ఈ పునరావాస కేంద్రాలుగా ఇక్కడ ఉన్న ఈ ఇండ్లు ఒకప్పుడు కలకలలాడుతూ పంట పొలాల చుట్టూ ఉన్న మధ్య, అంటే పచ్చని ప్రకృతి మధ్యలో ఉన్న ఈ గ్రామాలు అప్పుడు కలకలలాడుతూ ఇప్పుడు చూస్తున్నట్టే కండ్ల ముందల వెలవెలబోతున్నాయి. ఇంత పునరావాస కేంద్రాల్లో నివసించిన ఆ ప్రజలైతే చుట్టుపక్కల ప్రాంతాల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. మనం ఒకసారి ఇక్కడ ఉన్న, అంటే వాళ్ళు వదిలి వెళ్ళిన ఇళ్లను కూడా గమనిద్దాం. అసలు వాళ్ళు ఏమన్నా వదిలేసి వెళ్ళిరా, ఏదైనా ఉంచుకున్నారా, అసలు ఏమేమి ఉన్నాయి, విలువైన వస్తువులను తీసుకుపోయి సరే పనికిరాను అని చెప్పి ఏమైనా వదిలేసి వెళ్ళారా చూద్దాం ఒకసారి. ఒక ఇంటి దగ్గరికి అయితే మనం వచ్చినాము. ఇల్లు చూడడానికైతే చాలా అందంగా కనబడుతుంది. ఇంటి ముందు దీన్ని ఏమంటారు, వరండా టైపు ఏర్పరచుకోవడం, 2 అరుగులు ఏర్పరచుకోవడం. సాయంత్రం టైంలో ఇరుగు పొరుగు వారు వచ్చి ఇక్కడ కూర్చుంటారు. కామన్గా ఇరుగు పొరుగు వారు వచ్చి ఇట్లా కూర్చొని మంచి చెడు ఊర్లలో మాట్లాడుకుంటారు. మనం పైకప్పు కూడా ముందర చూడొచ్చు, వరండా టైప్ అన్నమాట. సాయంత్రం టైంలో పొలం పనులు లేనప్పుడు గ్రామస్తులు వచ్చి ఇలా కూర్చుంటారు, సేద తీరుతూ ఉంటారు. ఇంటికి చుట్టం వచ్చినా ఇక్కడ కూర్చోబెట్టి, వాళ్ళకు చైర్లు లేకున్నా కూడా ఈ అరుగుల మీద కూర్చోబెట్టి వాళ్ళకు మర్యాదలు చేస్తూ ఉండడం సహజంగా చూడొచ్చు. ఇంత మంచిగా ఇల్లు కట్టుకొని ఈ గ్రామాలు దాదాపు ఇండ్లను వదిలి వీళ్ళు 3-4 సంవత్సరాల పైన అవుతుంది. అయినా కూడా కలర్లు చూడండి, ఈ గుమ్మం కలర్లు అప్పుడప్పుడు కొత్తగా వేసారు అనుకుంటా. ఈ మెట్లకు ఎర్రటి కలర్లు ఓన్లీ దుమ్ము పట్టినాయి, కానీ వీటిని కడిగితే మంచిగా రెడ్ కలర్లో నీట్గా కనబడతాయి. ఈ డోర్లు అయితే మనం ఊర్లలో చూడొచ్చు చిన్నప్పుడు. ఇప్పుడు హైదరాబాద్ కల్చర్కి అలవాటు పడ్డ వాళ్ళు డిజైన్లు చేయించుకుంటున్నారు, కానీ
స్టార్టింగ్ లో ఒకప్పుడు నా చిన్నతనాన కూడా ఇలాంటివి ఉండేవి. ఇంతకన్నా కూడా పాత డోర్లు ఉన్నది ఒకటి చూపిస్తాను మీకు. ఇదే ఇంటికి సంబంధించి, ఇది కిచెన్ అనుకుంటున్నా, నేను వంటగది అనుకుంటున్నా. ఈ అన్నిటికి తాళాలు వేసుకొని పోయారు. మాక్సిమం ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు తాళాలు వేసినా వేయకపోయినా ఇక ఏమైనా పూర్తి స్థాయిలో ఇల్లు కూడా పడగొట్టే ప్రయత్నమే ఇది జరగబోయేది. ఫ్యూచర్ లో ప్రాజెక్ట్ మొత్తం స్థాయిలో పూర్తయిన తర్వాత ఇల్లు ఎలాగ పడగొట్టాలి, కానీ తాళాలు ఎందుకు వేశారు అనేది మాత్రం అదొకటి తెలియదు. బట్ ఇంకా ఒకసారి ఇటు చూసుకున్నట్టయితే ఈ పక్కన ఇల్లు అయితే పూర్తి స్థాయిలో పడగొట్టిరు, నేలమట్టం అయిపోయింది. ఈ ఇంటికి సంబంధించిందా లేకపోతే పక్కన ఇంకా వేరే గదా తెలియదు, పడగొట్టి మొత్తం నిర్మానుష్యం అయిపోయింది. ఇక్కడ నివసించే వాళ్ళు వాళ్ళ గుర్తుల్ని అయితే వదిలేసి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు తెలియదు, ఏ ప్రాంతంలో నివసిస్తున్నారో తెలియదు. ఏదేమైనప్పటికీ వాళ్ళ గుర్తులు, వాళ్ళ ఆనవాళ్ళు అయితే ఇక్కడ చిరస్థాయిగానే ఉండిపోతాయి. మనం చాలా ప్రాజెక్టులను గమనించుకున్నట్లయితే వాళ్ళు మళ్ళీ వచ్చి ఇక్కడ గుడి ఉంది. కొంతమంది ఏంటంటే కుల దేవతలు, కుల దైవాలను కొలుచుకుంటూ ఉంటారు. పొలాలలో కావచ్చు, ఇంటి దగ్గర కావచ్చు, ఒక చెట్టుని ఏర్పాటు చేసుకొని చెట్టు దగ్గర బొట్లు పెట్టి అలా కులదైవాన్ని పూజించుకుంటారు. అలాగే కొంతమంది ఏంటంటే గుడిని కట్టించుకుంటూ ఉంటారు అనమాట. స్తోమతను బట్టి గుడిని కట్టించుకోవడం ఉంటుంది. కొంతమంది చెట్టుకే పూజలు చేస్తూ ఉంటారు. కులదైవం అనేది సర్వసాధారణంగా ఉండడం మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ గుడిని చూసినట్లయితే ఈ ఇంటి వాళ్ళు మొత్తం ఇక్కడ ఏం లేదు, వాళ్ళు మళ్ళీ ఇక్కడ అమ్మవారికో దేవునికో దేవతకో దండం పెట్టి, అమ్మ మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాము, మిమ్మల్ని అక్కడ మేము ఎక్కడికైతే వెళ్ళిపోతాం, ఎక్కడైతే నివసిస్తామో అక్కడ మళ్ళీ మిమ్మల్ని ఏర్పాటు చేసుకొని పూజించుకుంటాం అని చెప్పేసి చెప్పినట్టుగా మనకు క్లియర్గా, వాళ్ళు ఇక్కడ లేకున్నప్పటికీ వాళ్ళ మాటలు మనం వినకపోయినప్పటికీ ఇక్కడ గమనించినట్టయితే లోపల ఒక చిన్న విగ్రహం ఉంది. అమ్మవారు గాజులు కనబడుతున్నాయి. చిన్న చిన్న కుండలు, దీపారాధన కోసం వాడే చిన్న చిన్న గురిగిలు కూడా కనబడుతున్నాయి మనం గమనించవచ్చు. ఇక్కడే ఇంకొక ఇంటి దగ్గర కూడా మనం ఉన్నాము. ఎందుకంటే మనుషులతో పాటు ప్రతి కుటుంబంలో పెంపుడు కుక్కలు, పెంపుడు జంతువులు అనేవి సర్వసాధారణం. వ్యవసాయానికి మనం ఆవుల్ని, గేదెల్ని వాడుతూ ఉంటాం. అయితే ఇక్కడున్న ఇంటి దగ్గర అయితే ఇది ఒక పశువుల కొట్టం మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ కొట్టంలో పశువుల్ని వాళ్ళ పొలానికి వాడిన తర్వాత తీసుకొచ్చి అవి నైట్ టైం ఉండడానికి, వాళ్ళకి మేత వేయడానికి, వర్షం వచ్చినా ఎండ దాకకుండా కూడా వాటికి నివాస కేంద్రంగా ఏర్పాటు చేసిన కొట్టం ఇది. ఇక పూర్తి స్థాయిలో ఇదైతే జస్ట్ పైన కప్పు లేదు. ఈ కర్రలు ఏంటంటే మన చిన్నప్పుడు వాడే దూలాలు అంటాం వీటిని, తాటి మొద్దులు, తాటి దూలాలు అంటారు వీటిని. అయితే ఈ తాళ్ళు కూడా చూడండి, పశువుల కోసం వాడే తాళ్ళు ఈ దూలాలకు కట్టి ఏలాడదీసి వదిలేసిపోయారు. అంటే కొన్ని తాళ్ళని వదిలేసిపోయారు. వాళ్ళ జంతువులు ఏవైతున్నాయో వాటిని తోలుకొని పోయి మళ్ళీ వేరే వేరే ప్లేస్లో వ్యవసాయం చేసే వాళ్ళకు కాడి అనే అంటే అర్థమవుతుంది. ఇక్కడ ఒక కాడిని వదిలేసి వెళ్ళడం జరిగింది అనమాట. ఇది వ్యవసాయంలో పొలం దున్నేటప్పుడు 2 ఎడ్లని కలిపి ఈ కాడిని కట్టి ఈ పలుపులతోటి, ఈ పలుపులు కూడా వాడతారు అన్నమాట. ఈ మనం తాళ్ళు అంటాము, వ్యవసాయ భాషలో వీటిని పలుపులు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. సాధారణంగా పొలం పనులకు 2 ఎడ్లని కలిపి దున్నేటప్పుడు ఆ క్రమంలో ఈ కాడిని కట్టి పొలం దున్నడానికి వాడుతూ ఉంటారు. వాటిని ఇక్కడ వదిలేసారు. ఎద్దుల కోసం కట్టిన ఈ కొట్టం క్లియర్గా అర్థమవుతుంది. ఎడ్ల కోసం ఉన్నప్పుడు ఎంత కలకలలాడుతుందో కానీ ఇప్పుడైతే వెలవెలబోతుంది, నిర్మానుషంగా మారిపోయింది. ఇది మొత్తం ఎట్లా అంటే ఒక ఎండిపోయిన ఒక చెట్టు, వాడిపోయిన ఒక చెట్టు, ఒక రోడ్డు మీద ఒక జంతువు చనిపోతే రోడ్డు మీద వదిలేసిపోతే బొక్కలతో సహా అస్థిపంజరం లాగా ఎట్లా కనబడుతో అట్లా బక్క చిక్కిన జంతువులాగా అయిపోయింది ఇక్కడ పరిస్థితి. మీకు ఇంతకుముందు చెప్పినట్టే కొంతమంది ఏంటంటే ఈ ప్రాంతం వదిలి వేరే దగ్గరికి వెళ్ళి అక్కడ ఇల్లు కట్టుకున్నప్పటికి కూడా వాళ్ళ స్తోమతకు తగ్గట్టుగానే ఉండాలి కాబట్టి కొన్ని వస్తువులు మళ్ళీ కొనాలి కాబట్టి మీకు ఇందాక చెప్పినట్టుగా తలుపులు, కిటికీలు అవన్నీ విరగొట్టుకొని వెళ్ళారు. దర్వాజా, ఇక్కడ గుమ్మం కూడా లేదు చూడండి, గుమ్మాన్ని కూడా విరగొట్టుకొని తీసుకెళ్లారు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ కొనాలి, మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు, మనం అది భరించలేము, ఇబ్బంది పడతాం అని చెప్పేసి కిటికీ భాగం ఇది. మనం మెయిన్ ఎంట్రన్స్ లో ఉన్నాం, మెయిన్ గుమ్మం దగ్గర ఉన్నాం, ఒక ఇంటి దగ్గర. ఇక్కడ చూసుకున్నట్టయితే లోపల ఏమీ లేదు. మొత్తం రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ 2 కిటికీలను కూడా తీసుకొని వెళ్ళారు. వెనక పక్క గుమ్మాన్ని కూడా తీసుకెళ్లారు. చూడండి, ఇంటి వెనక భాగం ఇది. ఒకసారి ఇటు చూడండి, ఇది ఇంటి వెనక భాగంలో ఉన్నాం మనం. ఇటు కూడా గుమ్మాన్ని మొత్తం పూర్తి స్థాయిలో కింది నుంచి మీ దాకా దర్వాజా అంటాం కదా, తలుపు కాకుండా దర్వాజాను కూడా తీసుకొని వెళ్ళిపోయారు అనమాట. ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొనాలి, మళ్ళీ చేయాలి అంటే మళ్ళీ ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పేసి. ఇలా చూసుకున్నట్టయితే చాలా ఇండ్లు ఉన్నాయి. ఇక్కడ ఒక్క మనిషి కూడా లేరు. మనమే ఇప్పుడు ప్రజెంట్ వచ్చి ఇక్కడ దీని గురించి తెలుసుకొని మీకు వివరించే ప్రయత్నం అయితే మేము చేస్తున్నాము. పైన కరెంటు మీటర్, కరెంట్ కనెక్షన్ అయితే లేదు పూర్తి స్థాయిలో. మీటర్ ఒక్కటి వదిలేశారు, వైర్లు కానీ టేబుల్ వేసి కరెంట్ పవర్ కనెక్షన్ అనేది కట్ చేసి ఒక బల్బు వదిలేసిపోయారు. ఆఖరికి చూడండి, స్విచ్ బోర్డు కూడా లేదు ఇక్కడ. కొంతమంది ఏంటంటే స్విచ్ బోర్డులు సరే పురాతనమైనవి కదా, మళ్ళీ మనం కొత్తవి మంచిగా నీట్గా కొనుక్కోవచ్చులే,
కరెంట్ వర్క్ మళ్ళీ ఎలా కొత్తగానే కదా చేయించాలనుకుంటారు, స్విచ్ బోర్డు కూడా తీసుకొని వెళ్ళారు, కరెంట్ బోర్డు, పవర్ బోర్డు. నర్సిరెడ్డిగూడెంలో ఉన్నాం, మర్రిగూడెం మండలం నర్సిరెడ్డిగూడెం. ఈ నర్సిరెడ్డిగూడెంలో ఇండ్లతో పాటు ఒక అంగన్వాడీ, ఇంతసేపు మీకు ఇండ్లను చూపించడం జరిగింది. అయితే ఇక్కడ ఒక అంగన్వాడీ కేంద్రం ఉంది. ఇది నర్సిరెడ్డిగూడెం కిందికి ఉన్నదన్నమాట. ఇది ఇక్కడ గమనించవచ్చు, ఇక చిన్న పిల్లల్ని ఇక్కడ చదివించి, అంటే మనకు ఎల్కేజీ నర్సరీ కంటే ముందు వరకు కూడా బాధ్యత తీసుకొని చిన్న చిన్న చంటి బిడ్డల నుంచి కూడా అంగన్వాడీ కేంద్రాలు అనేది బాధ్యత తీసుకుంటూ ఉండడం, వాళ్ళ అంటే వాళ్ళ చదువు పరంగా వాళ్ళకి ఎంకరేజ్మెంట్, అక్కడి నుంచే వాళ్ళ స్టడీకి తొలి మెట్టు అనేది అంగన్వాడీ కేంద్రం నుంచే. ఇది చూసుకున్నట్టయితే అంగన్వాడీ కేంద్రం నర్సిరెడ్డిగూడెం, మండలం మర్రిగూడెం, జిల్లా నల్లగొండ. అలాగే ఇక్కడ ఒక స్కూల్ కూడా ఉంది, ఆ స్కూల్ని కూడా చూపించే ప్రయత్నం అయితే మీకు చేయబోతున్నాము. ఇదే నర్సిరెడ్డిగూడెంలో ఒక ప్రాథమిక పాఠశాల కూడా ఉంది. మనం ఎదురుగా చూస్తున్నట్టయితే మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నర్సిరెడ్డిగూడెం, మండలం మర్రిగూడెం, జిల్లా నల్గొండ. ఈ ప్రాథమిక పాఠశాల అంటే 1st to 5th వరకు ఇక్కడ చదువుకున్నట్టుగా మనం చూడొచ్చు. దీనికి సంబంధించిన ఒక వాటర్ ట్యాంక్ కూడా ఉంది, చిన్న వాటర్ ట్యాంక్ అనేది ఇక్కడ ఉంది. దాని కెపాసిటీ ఏంది, ఎక్కడి నుంచి ఈ తాగునీటి ఈ ట్యాంక్ ఎక్కడి నుంచి వస్తాయో కూడా ఒకసారి చూద్దాం. తెలంగాణ ప్రభుత్వము కృష్ణా జలాల త్రాగునీరు నిధులు NRWP NLG అంచనా విలువ వచ్చేసి 60,000 కెపాసిటీ ఇక కనబడుతుంది. నర్సిరెడ్డిగూడెం, మండలం మర్రిగూడెం, నల్గొండ. ఇక్కడ ఈ స్కూల్లో, ప్రాథమిక స్కూల్లో చదివే పిల్లల కోసం, ఈ నీటి సౌకర్యం కోసం ఈ ట్యాంక్ అనేది ఏర్పాటు చేసినట్టు కూడా క్లియర్గా అర్థమవుతుంది. మెయిన్ రోడ్కు ఉందన్నమాట. ఈ నర్సిరెడ్డిగూడెం మెయిన్ రోడ్కు ప్రాథమిక పాఠశాల రైట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ చూసుకుంటే అంగన్వాడీ కేంద్రం ఉంది. అసలు ఇంత వీళ్ళు కళలు కూడా ఊహించకుండొచ్చు. మేము ఇంత మంచిగా ఇష్టపడి కష్టపడి ఎంతో ప్రేమతో కట్టుకున్న ఇండ్లను మేము వదిలేసి వేరే ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు కళలు కూడా ఊహించకుండొచ్చు. ఇంత మంచిగా చక్కని నిర్మాణాలు, గోడలు కూడా చాలా పటిష్టంగా కనబడుతున్నాయి. స్కూల్ గోడలు కావచ్చు, వాటర్ ట్యాంక్ కావచ్చు, అంగన్వాడీ కేంద్రం కావచ్చు. చౌరస్తా మధ్యలో ఐమాక్స్ లైట్లు అనేవి సర్వసాధారణంగా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఎందుకంటే సాయంత్రం వేళల్లో కూలి పనులకు వేసి వచ్చి, పంట పొలాల పనులకు వేసి వచ్చి గ్రామస్తులు ఆ లైట్ల దగ్గర అరుగులు వేసుకొని కూర్చొని మంచి చెడు విషయాలు, పొలం పనుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఈ నర్సిరెడ్డిగూడెంకి సంబంధించిన ఒక ఐమాక్స్ లైట్లకు సంబంధించిన ఒక స్తంభాన్ని మనం చూసినట్టయితే దీని మీద కూడా నేమ్ ప్లేట్ ఉందన్నమాట. అంటే ఎప్పుడు ఎవరు మినిస్టర్ గారా, లేకపోతే ఎవరు దీన్ని ప్రారంభించారు అని చెప్పి, ఎవరి హయాంలో ఈ లైట్లను ఏర్పాటు చేయడం అని చూసుకున్నట్టయితే మునుగోడు నియోజకవర్గ సభ్యులు గౌరవనీయులు శ్రీ పల్లా వెంకటరెడ్డి గారు ప్రతిపాదించిన BRGF నిధుల నుండి ఐమాక్స్ లైట్లని ఏర్పాటు చేయబడింది. అంచనా 0.40 లక్షలు, గ్రామం నర్సిరెడ్డిగూడెం అని చెప్పేసి మనం క్లియర్గా ఈ నేమ్ ప్లేట్ మీద అయితే చూడొచ్చు. అయితే ఈ విధంగా చూసుకున్నట్టయితే లక్షలకు సంబంధించిన ప్రాపర్టీని ఇక్కడ వదిలి వెళ్ళినట్టుగా మనం గమనించవచ్చు. ఇక్కడ కరెంట్ స్తంభం మీద కూడా ఒక చిన్న బుడ్డి ఉంది, ట్రాన్స్ఫార్మర్ బుడ్డి. ఇక్కడ ఈ చుట్టుపక్కల ఈ ఇండ్లకు సంబంధించి ఇక్కడ నుంచే పవర్ సప్లై కావడం, ఈ చుట్టుపక్కల అప్పుడు పొలాలు, పచ్చని పొలాలకు కూడా ఇక్కడ నుంచి కూడా వాళ్ళు కనెక్షన్స్ తీసుకోవడము, ఇవన్నీ గమనించుకుంటారైతే స్తంభాలైనా, లైట్లైనా సరే, ఇండ్లనైనా, ఇంటి కోసం నిర్మించుకున్న గేట్లను కూడా వదిలేరు. అంటే వేలల్లో కాదు, ఇది అంచనా వేస్తే లక్షల్లో కూడా ప్రాపర్టీస్ని ఇక్కడ వదిలి వెళ్ళినట్టుగా మనం చూడొచ్చు. వాళ్ళ ఇళ్ల కోసము, ఇంట్లో వెలుగుల కోసము బల్బులని, ఏసీలని, మనకు ఎలక్ట్రికల్ వస్తువులు వాడాలంటే కరెంట్ కావాలి. కరెంట్ సౌకర్యం కూడా ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు మనం చూస్తే మాత్రం ఒక బుడ్డి, చిన్న ట్రాన్స్ఫార్మర్ బుడ్డి, దీని నుంచి ఇక్కడ ఉన్న ఈ చుట్టుపక్కల అంటే ఒక 50 ఇండ్లు ఉంటాయేమో, వాటికి సంబంధించిన బుడ్డి సరిపోద్దని అప్పుడు ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు ఈ బుడ్డి వదిలేశారు. తీగలు, కరెంటు స్తంభాలు మొత్తం ఇక్కడ వదిలేసిపోయారు. కరెంట్తో స్తంభం లేదు, ఇల్లే లేదు కాబట్టి, కరెంటు సప్లై కూడా ఇక్కడ లేదు కాబట్టి వైర్లు కూడా ఎక్కడికక్కడ వదిలేసిపోయారు, కట్ చేశారు. పవర్ కట్ చేయడం వల్ల ఎక్కడికక్కడ వదిలేసిపోయారు. కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళైతే స్తంభాలను కానీ, బుడ్డిని కానీ, వైర్లను కానీ తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు. భవిష్యత్తులో ఒకవేళ తీసుకుపోతారేమో, ఇప్పుడైతే ఇక్కడే వదిలేసిపోయిన సంఘటన అయితే మనం చూడొచ్చు. ప్రాజెక్ట్ లోపలికి అయితే వచ్చేసినాము. మీకు ఇందాక చెప్పిన ప్రాజెక్ట్ చూపిస్తా అన్నది ఇదే అనమాట. దీన్ని శివన్నగూడెం రిజర్వాయర్ అని చెప్పేసి అంటారు, అలాగే చెర్లగూడెం ప్రాజెక్ట్ అని కూడా అంటారు. దీని విస్తీర్ణం వచ్చేసి 12.7
12 టీఎంసీ అన్నమాట. ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. దీని కింద వచ్చేసి దాదాపుగా మన నరసింహలగూడెం కావచ్చు, అలాగే చెర్లగూడెం కావచ్చు, మరో 2 గ్రామాలు కూడా ఈ ప్రాజెక్టు కింద ముంపుకు గురైపోయి వాళ్ళని ఖాళీ చేయించడం జరిగింది. ఏదేమైనప్పటికీ వాళ్ళు ఖాళీ చేయించినప్పటికి కూడా వాళ్ళకు వేరే చోట అయితే వాళ్ళకు కల్పించడం జరిగింది. గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళకు ఉపాధి కల్పించడం జరిగింది. అయితే ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఇప్పుడున్న లొకేషన్లో మనం ఒకసారి గమనిస్తే ఒక ఇంటి పైకి వచ్చినాం. మనము ఇంటి స్లాబ్ పైన మనం నిలబడి దీని గురించి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ కొన్ని ఇండ్లు మిగిలిపోయి ఉన్నాయి అనమాట. వాళ్ళు పూర్తిగా బట్టలతోటి వాళ్ళ ఇంట్లో ఉన్న సరుకులు సామాన్లతో పాటు మొత్తం తీసుకొని పక్కన పొరుగురు గ్రామాలకు కొంతమంది కావచ్చు, చుట్టాల గ్రామాలకు కావచ్చు, గవర్నమెంట్ కేటాయించిన కొన్ని పరిసర ప్రాంతాలకు కావచ్చు వాళ్ళు వెళ్ళడం జరిగింది. మీరు ఒకసారి ఈ పరిసరాలను గమనించినట్లయితే కింద వాళ్ళ ఇంటి గోడలు కూలిపోయి ఉన్నాయి. కొంతమంది ఇల్లు వదిలేసిపోవడం జరిగింది. కొంతమంది డబ్బు పరంగా పేదోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేశారంటే కిటికీలు, తలుపులు, కొన్ని ఏమేమైతే వాళ్ళకు సామాగ్రి యూజ్ అవుతాయో వాటిని పగలగొట్టుకొని తీసుకెళ్ళినది కూడా మనం గమనించవచ్చు. ఇప్పుడు బాత్రూమ్, వాష్రూమ్ డోర్లు కావచ్చు అవి కూడా, ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కొత్త ప్లేస్కు మనం వెళ్ళిన తర్వాత అక్కడ మనం కట్టుకోవాలంటే మళ్ళీ తలుపులు కొనాలి, కిటికీలు కొనాలి, అలాగే వాష్రూమ్కి డోర్లను కూడా కొనాలి అని చెప్పేసి మళ్ళీ ఎక్కువ ఖర్చు అయింది. మనము వాటిని తట్టుకోలేము అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో నిరుపేదలు కావచ్చు, వాళ్ళైతే ఇవి తీసుకొని వెళ్ళేదైతే మనం గమనించవచ్చు. కొంతమంది పర్లేదు మాకు స్తోమత ఉంది, మేము మళ్ళీ అక్కడికి వెళ్ళినా కూడా, వేరే ప్రాంతానికి వెళ్ళినా కూడా అక్కడ గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు అయినా సరే, మేము సొంతంగా కట్టుకున్న ఇల్లు అయినా సరే మాకు స్తోమత ఉంది, మేము కొంచెం కట్టుకోగలుగుతాము, మా ఆర్థిక పరిస్థితిని బట్టి మేము మేనేజ్ చేయగలుగుతాం అనుకున్న వాళ్ళు అయితే తలుపుల్ని, కిటికీలని, కొన్ని సామాగ్రిలను ఇక్కడ వదిలేసి వెళ్ళారు. ఇక్కడైతే వీళ్ళు ఏంటంటే ఈ చుట్టుపక్కల కొన్ని టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఇదే ప్రాజెక్ట్ లోపల మనం దూరంగా అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ మనకు కంటి చూపు కనబడుతుంది, కానీ మన వీడియో విజువలైజేషన్కు అది అందనంత దూరంలో ఉంది. మ్యాక్సిమము జూమ్ చేసి చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. కొన్ని టెంపుల్స్ కూడా ఉన్నాయి, పురాతనమైన గుళ్ళు అనమాట. కొండల మీద రాళ్ల మధ్యలో, బండ రాళ్ల మధ్యలో వెలిసిన దేవతా రూపాలు కావచ్చు, దేవుళ్ళు కావచ్చు, వాటికి సంబంధించి అయితే ఆనవాళ్ళు అలాగే ఉంచడం జరిగింది. ఓన్లీ ఇక్కడ ఉన్న గ్రామాలలో ఇక్కడ నివసించే వారిని మాత్రమే వాళ్ళు పంపించారు ప్రభుత్వం వారు. గుళ్ళని ఏంటంటే అవి అలాగే ఉంచి వాటికి సపరేట్గా ఏదైనా ఏర్పాటు చేయడము అని చెప్పేసి వాటిని అయితే ఉంచడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇది ఒక విధంగా వాళ్ళు బాధపడుతున్నప్పటికీ రాష్ట్ర అభివృద్ధిలో కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాలకు కావచ్చు, కొన్ని లక్షల ఎకరాలకు నీటిని అందజేసే ప్రయత్నంలో భాగంగా ఇది గత గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ అనేది మొదలుపెట్టారు. దాదాపు 5-6 సంవత్సరాలు అవుతుంది ఈ ప్రాజెక్టు మొదలుపెట్టి. 5 సంవత్సరాల పైనే అవుతుంది. ఇప్పటికీ ఇంకా శరవేగంగా పనులు చెరవేగుతూనే ఉన్నాయి. లోపల టిప్పర్లు ఉన్నాయి, కనబడుతున్నాయి. చాలా ఫాస్ట్ వర్క్ అనేది అవుతూ ఉంది. మధ్యలో కొంతకాలం ఆపినప్పటికీ మళ్ళీ శరవేగంగా పనులు పూర్తి చేయడం, అలాగే జేసీబీ వర్కులు నడుస్తూనే ఉన్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి చాలా సిబ్బంది అనేది పనిచేయడం కూడా మనం గమనించవచ్చు. లోపల తాటి చెట్లు, ఈ ఇంటి దగ్గర వాళ్ళు ఏమైతే పెంచుకున్నారో ఒకసారి చెట్లను కూడా చూపిస్తాను మీకు. ఒకసారి చెట్లను చూపించే ప్రయత్నం చేస్తే ఇక్కడ కరివేపాకు చెట్టును చూడండి. ఇప్పుడు ఇది అంటే మనుషులు ఉండి మనం ఎవరైతే నివసిస్తామో వాళ్ళు ఉన్న వాళ్ళు రోజు వాళ్ళు పెంచుకున్న చెట్లని నీళ్లు పోసి వాటిని కాపాడుకుంటూ ఉంటారు అనమాట. రోజు నిమ్మకాయ చెట్లు, జామ చెట్లు, కరివేపాకు చెట్లు, పూల మొక్కలు ఇలా పెంచుకుంటూ ఉంటాం. కామన్, సహజంగా ఎవరైనా పెంచుకుంటూనే ఉంటాం. కానీ వాళ్ళు వెళ్ళిపోయినప్పటికీ చెట్లు మాత్రం అలాగే పచ్చదనంతో ఉన్నాయి. ఈ వారం రోజుల పరిధిలో దాదాపుగా ఒక 4-5 సార్లు వర్షం కూడా పడింది కాబట్టి ఇక్కడ మెహందీ చెట్టు ఉంది, మైదాకు చెట్టు. ఈ ఇంటి దగ్గర మనం గమనించినట్టయితే కొన్ని చెట్లు, ఎండిపోయిన చెట్లు కూడా మళ్ళీ చిగురించిన వైనం మనం గమనించవచ్చు. ఇంకా తాటి చెట్లు అంటే సర్వసాధారణం. అవి తాటి చెట్లు ఎండిపోతూ ఉంటాయి. ఇక కొన్ని అనుకోకుండా విత్తనాలు పడ్డ చోట ఆటోమేటిక్గా పెరుగుతూనే ఉంటాయి. అది కాదు, కానీ అవి పెంచుకోరు స్పెషల్గా కాబట్టి అది నో ఇష్యూ. బట్ ఏంటంటే ఇక్కడ ఉన్న మొక్కలు అయితే వాళ్ళ గుర్తులకు, ఇక్కడ నివసించిన వారికి తీపి గుర్తులు అవి మిగిలిపోయినాయి అని చెప్పుకోవచ్చు. ఇంకా కొన్ని రోజుల తర్వాత అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇండ్లను కూడా నేలమట్టం చేసే అవకాశం అయితే కనబడుతుంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి